దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. గతేడాది బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత నెలకొన్న విషయం తెలిసిందే. ఉద్యోగాల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విద్యార్థుల నిరసనతో అప్రమత్తమైన ఆర్మీ ప్రధాని పదవికి రాజీనామా చేయాలని షేక్ హసీనాకు సూచించింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రధాని పదవికి రాజీనామా చేసి హసీనా భారత్కు చేరుకుంది. భారత్లో ఆశ్రయం పొందుతుంది కూడా. అయితే తాజాగా ఆమె ఒక ట్వీట్ను చేశారు. మోదీ పేరు ప్రస్తావించకుండా ట్వీట్లో భారత్ సహాయాన్ని అభ్యర్థించారు. మై డియర్ ఫ్రెండ్ భారత్, బంగ్లాదేశ్లో ఏర్పడిన యూనస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఉగ్రవాదులు నడిపిస్తున్నారని పేర్కొన్నారు హసీనా. బంగ్లాలో హిందువులు స్థానికుల మీద దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు కూడా తెలిపారు. ఉగ్రవాదుల సహకారంతో ఏర్పడిన ప్రభుత్వంపై చేస్తున్న పోరాటంలో భారత్ కలిసి రావాలని కోరడంతో పాటు భారత్ తమకు సహకరిస్తుందని ఆశించారు. అయితే ఈ ట్వీట్ను ట్విట్టర్ డిలీట్ చేసింది. అయితే ఇప్పుడేది అంశంకు చర్చకు దారితీసింది. అసలు ఈ ట్వీట్ను తొలగించడానికి కారణం ఏంటి? ఎందుకు తొలగించాల్సి వచ్చింది? ఎవరి ఒత్తిడితో హసీనా ట్వీట్ను ట్విట్టర్ తొలగించింది? అంటే నిజంగానే యూనస్ ప్రభుత్వం ఉగ్రవాదుల సహకారంతోనే ఏర్పడిందా అనే అనుమానాలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై చైనా పాత్ర కూడా తెర మీదకు వస్తుంది. ప్రస్తుతం మహమ్మద్ యూనస్ ప్రభుత్వం చైనాకు దగ్గరవుతూ భారత్తో సంబంధాలను సైతం తెంచుకుంటుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.